హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా సింపుల్గా సోరకాయ లేదా ఆనంకాయ కర్రీని చేయడం ఎలాగో ఈ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక లేత సోరకాయని తీసుకొని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, 5-6 పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని అయితే ఆన్ చేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కర్రీకి కావాల్సిన బౌల్ని ప్లేస్ చేసుకుందాం. గిన్నె వేడయ్యాక 2 పావుల నూనెనైతే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా కాగాక అందులోకి జీలకర్ర ఆవాల్ని వేసుకోవాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు అందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. దీన్ని మంచిగా కలిపి 1 లేదా 2 నిమిషాలు మంచిగా వేగనిద్దాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిర్చిని అయితే కట్ చేసుకోండి. మీరు ఇలా మిర్చిని వేసుకోవడం వల్ల మీకు కర్రీ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఒకసారి ట్రై చేసి చూడండి. మిర్చిలోని ఆ గింజ బయటికి రాకుండా మీకు కారం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఈ సోరకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు చక్కగా ఉడకనిద్దాం. మధ్యలో ఒకసారి మూత తీసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుందాం. ఇక్కడ నేను చాలా తక్కువ ఆయిల్ అయితే వాడుతున్నాను. అందుకోసమే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కర్రీని అయితే కలుపుతూ ఉన్నాను. ఇలా సోరకాయ నుండి కర్రీలోకి అయితే నీళ్ళన్నిటి ఊరుతూ ఉంటాయి. ఇలా అయితే ముక్కలు మంచిగా ఉడికాయని అర్థం. ఇప్పుడు ఇందులోకి మనమైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీరని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. అలాగే ఒక స్పూనుడు ధనియాలని అయితే రోల్లోకి తీసుకొని దంచుకుందాం. 5 నిమిషాల తర్వాత చూస్తే ముక్క మంచిగా ఉడికి ఉంటుంది. ఇందులోకి మనం ఇందాక దంచుకున్న ధనియాల పొడిని అయితే వేసుకుందాం. అలాగే మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన సోరకాయ కర్రీ చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. ఇలా సోరకాయ కర్రీని వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.